హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో వీడియో చూపించబోతున్నాను. ఈ వీడియో ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళాననమాట ఈ మధ్యలో. అది ఈరోజు వీడియోలో మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్ తోటి ఎంత ఎంజాయ్ చేస్తున్నానో. ఫ్రెండ్స్ ఎవ్వరైనా ఎప్పుడు కలిసినా సరే, ఏ ఫ్రెండ్స్‌తో కలిసినా సరే, ఆ ఎంజాయ్‌మెంటు మామూలుగా ఉండదు. అది మీకు తెలుసు కదా! మీరు కూడా అంతే నాలానే ఉంటారు కదా! నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్‌తో కలిస్తే ఆ ఎంజాయ్‌మెంటు, ఆ గోల, అల్లరి అసలు చాలా చాలా వేరుగా ఉంటుంది కదా! మనం ఇంట్లో ఉండేదానికి, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! చూడండి. ఇంకా వీడియోలో మా అబ్బాయిని వీడియో తీయమంటే వాళ్ళ చెల్లినే ఎక్కువగా తీసుకుంటున్నాడు. అది చేసే అల్లరిని కూడా అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మా అబ్బాయికి. ఇంకా నేను ఇటువైపు మళ్ళీ వాళ్ళని కూడా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట మా ఫ్రెండ్స్‌తో పాటు. మా పిల్లల్ని కూడా హాయ్ చెప్పమంటే ఒకళ్ళు ఎక్సైటింగ్‌గా చెప్తున్నారు. ఇంకొకళ్ళేమో డల్‌గా చెప్తున్నారు. చూడండి, ఆ చిన్న బాబేమో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇదిగోండి వీళ్ళిద్దరు చూడండి, ఇంకా హాయ్ చెప్పమంటే వాళ్ళకి కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. చాలా బాగుంది కదా! ఈ ఫీలింగ్ బావుంటుంది ఫ్రెండ్స్‌తో కలిసి. ఇదిగో ఇంకో ఫ్రెండ్ యాడ్ అయింది. తను కాస్త లేట్‌గా వచ్చిందనమాట. చూడండి, మేమందరం ఒక్కొక్కలా పోజ్ పెడితే తను ఇంకోలా పోజ్ పెడుతుంది. ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసిందనమాట. ఇదేమో డ్రాగన్ చికెన్ అనమాట. డ్రాగన్ చికెను. ఇంకా మాకు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ వీడియోలో అయినా సరే, మెయిన్ నా కాన్సెప్ట్ ఫుడ్ గురించే కాబట్టి మ్యాక్సిమం ఫుడ్ తీసుకోకుండా ఉండననమాట. ఇంకా అందరి ప్లేట్‌తో పాటు నా ప్లేట్ కూడా వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇదైతే స్టార్టర్‌కి చెప్పుకున్నాము, బావుంది. ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీస్ చెప్పాము. అది కూడా నాకు ఫస్ట్ చెప్పిన బిర్యానీ యావరేజ్‌గా ఉంది. నెక్స్ట్ ఇంకోటేదో పలమూడి చికెను ఏదో చెప్పారు. అది నాకేమంత అనిపించలేదు. ఫస్ట్ మేము చెప్పింది నార్మల్ స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నారు. అంటే మేము వెళ్ళిన రెస్టారెంట్‌లో అనమాట. చూడండి, నా ప్లేట్ చూపించండి, ముక్క చూపించండి అని ఒక్కొక్కళ్ళు పోటీ పడుతూ చూపిస్తున్నారు. మా ఫ్రెండ్ చూడండి, ముద్ద పెడుతూ ప్రేమ కారిపోయేలాగా తినిపిస్తుందనమాట. పెడుతుంటే కింద కూడా పడిపోతుంది. అదొక స్పెషల్ ఫీలింగ్ అంతే. ఎవరేమనుకున్నా మనం ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు అదొక ఎంజాయ్‌మెంట్. మీకు తెలుసు ఆ విషయం. నేను విడిగా చెప్పనవసరం లేదు. వీడియోలో చూస్తున్నారు కదా! చూడండి, నేను ఫస్ట్ ముద్ద తింటున్నాను. ఇది ఫస్ట్ తెప్పించుకున్న బిర్యానీ అనమాట. యావరేజ్‌గానే ఉంది. నెక్స్ట్ మా ఇంటికొచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికొచ్చాక మళ్ళీ మేము కొన్ని వీడియోస్, రీల్స్ అనేం కాదు, వాళ్ళతో పాటు కలిసి ఇంకా డ్రింక్‌ని ఇలా తాగాలని చూసే వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇదేదో హార్డ్ డ్రింక్ లాగా అనుకుంటారు. కానీ మేము చేసే హడావిడి చూడండి. కూల్ డ్రింక్‌కి కూడా ఎంత హడావిడి చేస్తున్నామో. ఇంకా మనం కలిస్తే చాలు ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంటుంది కదా! ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా కూల్ డ్రింక్ కూడా పోసేసుకొని దాన్ని కూడా ఒక వీడియోలాగా అదే చూస్తూ వీడియోలో కనిపించేలాగా చేస్తున్నాను, చూసేయండి. మా ఎంజాయ్‌మెంట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. ఇంకా విడిగా నేను చెప్పనవసరం లేదు. ఒక్కొక్కళ్ళు చేసి కొడుతున్నారు. అలా కాకుండా అందరూ ఒకేసారి చేసి కొట్టుకొని తాగితే బావుంటుందని చూడండి, అసలు నేనంటే నేను అన్నట్టు పెట్టుకొని చక్కగా ఫోటోలు మిస్ అవ్వకూడదు అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ మధ్యలో ఇంకా చూడండి, అందరం చేసి కొట్టుకొని తాగేసామన్నమాట. చక్కగా తాగి, ఆడుకొని, చిట్ చాటింగ్ చేసుకున్న తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ డ్రింక్ దగ్గరే సగం చాలా టైము. ఇంకా మనం కొన్ని మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా! ఫొటోస్ కోసము
అందులో మన ఆడవాళ్ళు కలిసేది ఫ్రెండ్స్ ఎప్పుడో ఈ కొన్ని ఇయర్స్ అయిందనమాట నేను వీళ్ళని కలిసి. అందుకే చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాం అందరము. ఆహ్, చాలా ఇయర్స్‌తో కలిసిన తర్వాత ఇలానే ఉంటుంది కదా! ఎవ్వరికైనా. హ్మ్. డైలీ కలిసే ఫీలింగ్ వేరుంటుంది. ఎప్పుడో ఒకసారి కలిసే ఫీలింగ్ కూడా వేరుగా ఉంటుంది కదా! చూడండి ఇలా ఒక పోజ్ పెట్టాము. ఇది మనం ట్రెండ్ అయిన పోజ్ కదా! ఇది కూడా. ఇలా కూడా ఒక పోజ్ పెట్టి అందరం ఫోటో ఒకటి, వీడియో ఒకటనమాట. చూసేయండి చాలా బావుంది కదా! చూస్తుంటే మీకెలా అనిపిస్తుందో మేము చేసే ఈ పనులు మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో పెట్టండి. అసలు చూడండి ఒక్కొక్కళ్ళు ఎలా చేస్తూ ఉన్నామో. హ్మ్. మా పిల్లలైతే వీళ్ళని చూస్తూ అసలు ఏంట్రా బాబు వీళ్ళు అనుకునేలా ఉన్నారు. అంటే వాళ్ళకిప్పుడే తెలీదు చిన్న పిల్లలు కాబట్టి. పెద్దయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ. ఇంకా ఫోటోకి పోజ్ పెట్టమంటే ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు చూసేయండి. అదొక సరదా మూమెంట్ అనమాట. మేమందరం ఈ పనిలో బిజీగా ఉంటే, మా మా ఫ్రెండ్ వాళ్ళ పాపేమో టీవీలో బిజీగా ఉంది. ఇంకొక బాబేమో ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. ఇంకా ఊరికే కూర్చొనే ఫోటోలు ఏం దిగుతామని చెప్పి, ఇంగా ఒకసారి నించొని కూడా దిగుదామని మా ఫ్రెండ్ చెప్పింది. ఇంక నించొని ఒక రీల్ లాగా చేశామనమాట. చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోజ్ పెట్టుకుంటూ వాళ్ళకి నచ్చినవి, వచ్చినవి చేస్తున్నారు. చూసేయండి. దీన్ని మీరు వేరుగా అనుకోకండి ఫ్రెండ్స్. సరదాగా చేశామంతే. ఎప్పుడో ఒక్కసారి మీట్ అవుతాం కాబట్టి ఇలాంటి ఎంజాయ్‌మెంట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు వేరుగా అనుకోకండి వీడియోలో. మీకు బ్యాడ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా మీట్ అవ్వడం. ఇంకా వీలైతే ఇంకా నెక్స్ట్ టైం చాలా సార్లు మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది కూడా ఒక హోస్ట్ పెట్టుకున్నాము. ఇలాంటివి మెమోరీస్ మనకి గుర్తుండిపోయేలా ఉంటాయన్నమాట. నాకు తెలిసినంత వరకు. అందుకే వీడియోలో మీకు క్లియర్‌గా చూపించి వివరించి చెప్తున్నాను. వీళ్ళందరూ స్కూల్‌లో టీచర్స్‌గా చేస్తున్నారు. నేను చేసి డ్రాప్ అయ్యాననమాట. పిల్లలు ఉన్నారని చెప్పి. పిల్లలు పుట్టకముందు జాయిన్ అయ్యాను. ఇంకా పుట్టేసరికి డ్రాప్ అయ్యాననమాట. ఇంకా వీళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు అందుకే కుదిరిన రోజు ఇలా మీట్ అయ్యాము. హాలిడే రోజు